అంటే మనిషి గ్రహ దోషం వల్ల రత్నాలను ఎంచుకోవచ్చా? దోషాల నుంచి కూడా రత్నాలను చేసుకోవచ్చు. పూజలు దానికి కాంబినేషన్ పూజలు కూడా చేసేవాళ్ళు. పూజలు చేయాలి. ఆ రత్నాల నుంచి చెప్పాను కదా 60-70% పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది. ఇప్పుడు ఏదైనా రోగం వచ్చి ఉంటుంది, దానికి చేసుకుంటే కొంచెం కంట్రోలింగ్ వస్తుంది. ఒకేసారి మాయగా జరగదు, స్లోగా. మనకు ఏదైనా గాయమైనప్పుడు మనకి ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, నిదానంగా క్యూర్ అవుతుంది. అది వేసుకున్నాం. అది కాకుండా క్యూర్ అయ్యాలి, అలాగే ఇంకా ప్రబలమయ్యి మనకి ఆ విధంగానే జీవితంలో కూడా ఉన్నత స్థాయికి పోవాలంటే స్లోగా స్టడీగా పైకి వస్తుంది. రత్నదానం కొన్ని లైఫ్ స్టోన్స్ ఇది ఉన్నాయి, కొన్ని లైఫ్ ఫుల్ వేసుకునేది, కొన్ని ఏదో 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు వేసుకునే స్టోన్స్ కూడా ఉంటాయి. ఇలా నేను వేసుకున్నాను కదా, ఈ విధంగా ఉంటున్నాను. నా కాంబినేషన్ ఇది గురువు, కుజుడు, చంద్రుడు. ఓకే. నా హారోస్కోప్లో నాకు ఈ వీక్ ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రబలం చేసుకోవాలి. కాబట్టి స్టోన్ వేసుకున్నప్పుడు ఆ పాజిటివ్ వీని దగ్గర ఉన్నాను. ఇప్పుడు మనకి ఏదో ఒక ప్లేస్ ఉంటే, మనం మండే అని ప్లేస్ ఉంటే మనం అక్కడ పోతే మనకి ఎంత కంఫర్ట్గా ఉంటుంది. ఆ విధంగా ఇది కూడా కంఫర్ట్నెస్ అని వస్తుంది అనమాట. ఓకే. లేకపోతే మనం ఏం కోరుకుంటాం అది రాదు, ఏదో ఉండొచ్చు, బతకచ్చు. సార్, రత్నాలు చాలా వరకు అందరూ అంటే తీసుకోలేరు, అంటే మధ్యతరగతి కుటుంబాలు ఆ రేట్స్ని పెట్టలేరు. కాబట్టి చాలామంది ఇప్పుడు మార్కెట్లో 30,000 అంటున్నారు, 40,000 అంటున్నారు. సో అది మధ్యతరగతి వాళ్ళు కూడా, చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా కొనాలి అంటే ఎలా కొనాలంటే అది పెట్టాల్సింది. అంత రేట్ వస్తుంది, అంత రేట్ వస్తే అంత. నేను చెప్పాను కదా, మీరు ఏదో ఒకటి ఇస్తారు. అదే మధ్యతరగతి ఉన్న వాళ్ళు ఏదో 5,000 చూడండి అంటే వాడు ఇస్తాడు 1Gది. వాడు ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తే ఇంకా 15 సంవత్సరాలు ఆన్ అయ్యేది. ఓకే. ఫాస్ట్గా ఆన్ కావాలంటే 5G కావాలి. ఆ 5G కావాలంటే డబ్బులు ఎక్కువ పెట్టాలి. కానీ కావాలి, అది దొరకదు కదా. బంగారం ఎంత ఉంది ఇప్పుడు? 15,000 ఉంది. 10,000కి ఇస్తాడంటే 18 క్యారెట్లు ఇస్తాడు. మాకు బంగారమే కావాలి, మాకు 5,000 అంటే 20 ఇది 10 క్యారెట్స్ ఇస్తాడు. రత్నం బంగారంలో పెడితేనే దానికి పవర్ ఎక్కువ ఉంటుందా? వెండిలో అయినా పెట్టుకోవచ్చు. కొన్ని బంగారంలో పెట్టాలి. ఎల్లో పుష్పరాగం, రూబీ, తర్వాత పగడం, ఇవన్నీ బంగారంలో పెట్టాలి. ముత్యము బంగారంలో పెట్టలేదుగా. దీనికి బంగారం ఉంది. అది బంగారం అంటే, బంగారం తీసుకోవాలంటే కొన్ని మనం ఏం చేస్తామంటే డబ్బులు ఎక్కువ కదా, దాన్ని బంగారు పట్టుకోవాలా. దీని లోపల నేను పెట్టుకుని నేను తయారు చేశాను కాబట్టి లోపల ఉంది బంగారు, ఆ స్టోన్ పట్టుకుంది. ఓకే. ఇవన్నీ చేయాలంటే డబ్బు ఎక్కువ అవుతుంది కాబట్టి, అంటే అది మనం చెప్పలేంలే, బంగారంలో చేసుకోవాలి. అలా చేసినప్పుడు ఇలా ఉంటుంది అనమాట. మరి కొంతమంది జ్యోతిష్యులు కొన్ని రాళ్ళకి వెండిలోనే ధరించాలి అని కూడా అది వాళ్ళతో వ్యాపారం కావాలా, వాళ్ళ స్టోన్ వ్యాపారం కావాలా, ఏదో వాళ్ళకి చెప్పింది డబ్బులు వేయాలా, పాస్ చేయాలా, నువ్వు వెండిలోనే చేసుకొని వేస్తాడు, వాళ్ళు ఎవరైనా చేసుకొని పోంటారు. అలా ఉండకూడదు. దాని పర్టికులర్ లోహం కూడా ఉంటుంది. ఇప్పుడు రత్నాలు ఎలా గ్రహాలకు ఎలా ఉంటాయో లోహాలు కూడా ఫేవరబుల్ ఉంటాయి. ఆ గ్రహాలకి ఏమైనా ఫేవరబుల్గా ఉంటేనే మనకి ఆ పాజిటివ్ అనేది మనం కోరుకుని ఇస్తుంది. దేవుడికి మనం పూజ ఎలా చేస్తాం? ఎన్నో రకాలుగా మనం సేవ చేస్తాం. పూజ, ధూపము, దీపము, నైవేద్యం ఇవన్నీ పెట్టి ఎందుకు సేవ చేస్తాము? దేవుడా మనకి కావాల్సింది ఇవన్నీ. అదే పరంగా దీనికి అలా పెట్టి చేస్తేనే కానీ అలా వస్తుంది. ప్రతిదానికి అంతే సర్వీస్ అనేది ముఖ్యం. మనం ఉద్యోగం చేయాలంటే సర్వీస్ చేస్తేనే శాలరీ వస్తుంది. ఓకే. మనం ఇంకేమైనా చేయాలంటే ఏమైనా మనం చేస్తేనే మనకు వస్తుంది. ఆ విధంగానే ప్రతి ఒక్కదానికి ఒక కర్మ అనేది ఉంటుంది. ఆ కర్మను బట్టి ఆ సేవ చేస్తే ఆ రత్నాలు మనం కొనుక్కొని చేస్తే మనకి అనుకున్నది జరుగుతుందని శాస్త్రం చెప్తుంది. ఆ శాస్త్రం పెద్దవాళ్ళు రచించారు. దాన్ని మనం ఫాలో చేయలే కానీ దాన్ని ఏదో చెప్తారు కదా, అది కాదు ఇదేదా అదేదా అని వాళ్ళు చెప్తే వాళ్ళ కర్మ, వీళ్ళ ధర్మం. సార్, నవగ్రహాల ఉంగరం అని చాలామంది ధరిస్తారు. సో అది కొంతమందికి కలిసి వస్తుందని అంటారు, కొంతమందికి కలిసి రాదని అంటారు. దాన్ని ఎలా చూడాలంటారు? నవగ్రహాలు అనేది ఇప్పుడు వాళ్ళకి ఏదైనా వాళ్ళకి అనుకునేది కావాలంటే ఒక్కొక్క స్టోన్ ప్రభావం దాంట్లో అన్నీ ఉంటాయి కదా. దాంట్లో ప్రత్యేకానికి అన్ని గ్రహాలు ఎవరికో 1,000,000 మందికి ఒకరు ఉంటా అన్ని నవగ్రహాలు అనేయకూడదు. ఒకటి ఎనిమి ఉంటుంది, ఒకటి ఫ్రెండ్ ఉంటుంది. అది వాడు ఇది చేస్తే నవగ్రహాలు ఒక్కొక్కటి మన చేయాలి, ఒక్కొక్క స్టోన్నే వేసుకోవాలి. మనకి ఏది జ్యోతిష్ శాస్త్రంలో మన హారోస్కోప్లో కంటపడిందో దాని ప్రకారం మనం వేసుకుంటే అది వస్తుంది. అది షోకి వేసుకుంటారు నవరత్న స్టోన్స్ అని. మనకు ఒకటి పాజిటివ్స్ ఇదే వస్తుంది. మిత్రుల్లో అది పనికొచ్చేది ఇంకా నా ప్రకారం. అంటే అందరూ ధరించకూడదు అంటారు? ధరించకూడదని కాదు, వేసుకుంటారు. ఏదో వేసుకుంటారంటే
ధరించుకుంటే నవరత్నాలు ఫుల్ వేసుకోకూడదు మనకి. ఓకే, అదే అంటున్నాను, నవరత్నాలు పొగిడిన ఉంగరాన్ని అందరూ పెట్టుకోకూడదు. అందరూ పెట్టుకోకూడదు, ఓకే, ఊరికే చేయకూడదు. అందరూ పెట్టుకుంటే వాళ్ళకి ఏం జరగదు, ఊరికే అంతే. మనకి జరగాలని కోరుకుంటే ఒక సింగల్ స్టోన్ ఉంటుంది కదా, ఒక్కొక్క స్టోన్ ఉంటుంది కదా, వాళ్ళకి ఏది ఉంటుందో వాళ్ళు చూసిన జ్యోతిష్యం హారోస్కోప్ చెప్పిన ప్రకారం మనం దాన్ని ఫాలో కావాలి. అప్పుడు మనం ఏం కోరుకుంటాం అది వస్తుంది. అదే ఇప్పుడు అదే కాస్ట్లీ అనేది వచ్చి మంచి స్టోన్స్ కావాలంటే మంచి ఇది కావాలంటే అది పెద్దవాళ్ళు కొంటే డబ్బులు ఎక్కువ, ₹1,00,000 2,00,000 డైమండ్ కొనాలంటే 2 లక్షలు 10 లక్షలు అవుతుంది. ఎవరు కొంటారు? వాళ్ళు కొంటారు. దానికి సబ్స్టిట్యూట్ స్టోన్స్ ఉంటాయి. అలా వేసుకుంటే కదా వాళ్ళకి నిదానంగా పనిచేస్తుంది, ఫాస్ట్గా పనిచేయాలని లేదుగా ఎక్కడ టాప్ క్వాలిటీ ఇవ్వాలంటే అలా ఆ స్టోన్సే వాడాలి. ఆ స్టోన్స్ వాడాలంటే ఒక నమ్మకమైన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ దగ్గర పోవాలి. అందరి దగ్గర కొంటే వాళ్ళకి ఏది దొరకదు, మంచిది దొరకదు. ఇది మటుకు 100%.